హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, సో ఎవరిదైతే నేమ్ స్టార్టింగ్ లెటర్ ఐతో స్టార్ట్ అవుతుందో, సో ఫ్రెండ్స్ వాళ్ళ యొక్క పర్సనాలిటీ అలాగే వాళ్ళకి 2024లో ఎలా ఉండబోతుందో అనే వివరాలు ఇప్పుడు మనం చూద్దాము. సో ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఫ్రెండ్స్, మీ నేమ్ ఐ లెటర్తో స్టార్ట్ అవుతున్నట్లయితే మీ నేమ్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఫ్రెండ్స్, మే 2024 తర్వాత అంటే 2024 సంవత్సరం ద్వితీయార్థంలో మే నుండి డిసెంబర్ 2024 వరకు మీ విద్యకు సంబంధించి మంచిగా మారవచ్చు. ఇది మే 2024 వరకు మంచిగా అయితే ఉంటుంది. ఇక ఫ్రెండ్స్, మీ యొక్క చాల్డియన్ న్యూమరాలజీ ప్రకారం ఐ అనే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ సంఖ్య 1తో సూచించబడుతుంది. ఇది సూర్యగ్రహంచే ప్రభావితం అవుతుంది. కల్దియన్ న్యూమరాలజీలో నెంబర్ 1 శక్తివంతమైన సంఖ్యగా చెప్పబడింది మరియు ఇది అధికారం మరియు పరిపాలనను సూచిస్తుంది. ఈ అక్షరం మేషం మరియు వృషభ రాశికి చెందినదే మరియు కృత్తిక నక్షత్రంలో ఉంది. దీని పాలకుడు సూర్యుడు. ఫలితంగా ఐ ఆల్ఫాబెట్ ఉన్న వ్యక్తులు ముఖ్యంగా అధికారం కోసం గ్రహం అయిన సూర్యునిచే ప్రభావితమవుతారు. 2024లో సూర్యుని యొక్క వివిధ స్థానాల ఆధారంగా ఈ సంవత్సరం ప్రజలు అనేక అదృష్ట ఫలితాలను పొందవచ్చు. ఇక ఫ్రెండ్స్, ముందుగా చూసినట్లయితే మీరు కొత్త ఉద్యోగంలో మితమైన సంతృప్తిని పొందవచ్చు మరియు ఇది మీకు ఆందోళన కలిగించవచ్చు. ఐ లెటర్ జాతకం 2024 మీరు కొత్త ఉద్యోగంలో సవాలుతో కూడిన పనులను పొందవచ్చని మరియు అది మీకు ఎక్కువ ఆనందాన్ని ఇవ్వకపోవచ్చని సూచిస్తుంది. ఇక ఫ్రెండ్స్, మీరు మీ పురోగతిని మెరుగుపరిచే కొత్త కెరీర్ అవకాశాల కోసం మరింత వెతుకుతున్నట్లయితే మీరు దానిని పొందలేకపోవచ్చు. మీ కెరీర్కు సంబంధించి మీరు మీకోసం విజయగాథలను సృష్టించుకోవాలి మరియు ఫలితాలు మీకు సులభంగా రాకపోవచ్చు. ఇక ఐ లెటర్ జాతకం 2024 ప్రకారం మీరు మే 2024 వరకు మీ కెరీర్కు సంబంధించి మీరు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఇక ప్రత్యేకించి మీరు జనవరి నుండి ఏప్రిల్ మధ్య మీకు ఎన్ని ఒడిదుడుకులున్నాయో మీకు తెలిసే ఉంటుంది. ఇక ఐ లెటర్ జాతకం 2024 మే తర్వాతి నెలల్లో వైవాహిక జీవితంలో సంతృప్తి మరియు సంతోషం మీకు సాధ్యమవుతుంది. మీరు ఒంటరిగా ఉండి వివాహానికి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నట్లయితే మీరు మే నుండి డిసెంబర్ వరకు అదేవిధంగా చేయవచ్చు. మీ జీవిత భాగస్వామితో మీ పరిపూర్ణ అవగాహన కారణంగా మీరు వైవాహిక జీవితంలో సామరస్యాన్ని చూస్తారు. మీరు ఇప్పటికే ప్రేమలో ఉన్నట్లయితే అది మే నుండి డిసెంబర్ 2024 మధ్య కాలంలో వివాహంగా మారవచ్చు. ఇక ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇక ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.